ఈ ఈ టెక్నిక్ తెలుసుకుంటే మీరు లైఫ్ లాంగ్ ఎనానమస్‌గా డబ్బు సంపాదించొచ్చు. సక్సెస్ చూడొచ్చు. ఇది క్వాంటమ్ మానిఫెస్టింగ్‌లో ఉండే టెక్నిక్ అనమాట. సో, అబ్జర్వ్ ఎఫెక్ట్ అంటారు. ఈ అబ్జర్వ్ ఎఫెక్ట్‌ని మనం ఉపయోగించుకొని ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది దీన్ని అన్నెసెసరీగా వాడుతున్నారు. ఏమి చూడకూడదో అది చూస్తున్నారు. దాన్ని దానికి అపోజిట్‌గా మనమైతే వాడతాం. సక్సెస్ కోసం అయితే వాడతాం దాన్ని. సో, మనం ఏదంటే మనకి ఇదంతా కూడా ఎనర్జీ. ఈ చైరు ఇయన్నీ కూడా ఎనర్జీతో తయారైనయి. సో, క్వాంటమ్ మానిఫెస్టిక్‌లో ప్రతీది కూడా ఎనర్జీ అయితే ఉంటుంది. ఈవెన్ మన బాడీ కూడా ఎనర్జీయే. సో, ఒక ఎనర్జీకి ఇంకొక ఎనర్జీ అట్రాక్ట్ అయితే అవ్వాలి. సో, ఫ్రీక్వెన్సీ ద్వారా అట్రాక్ట్ అవుతుంది. సో, మనం ఏ ఫ్రీక్వెన్సీకెళ్ళాలి? ఇప్పుడు నాది 300 ఫ్రీక్వెన్సీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఇప్పుడు నాకు కావాల్సింది ఎంత కావాలి? సో, అక్కడ నాకు జాబ్ కావాలి. ఇదంతా కూడా ఒక ఫ్రీక్వెన్సీ కోడ్‌లో ఉంటుంది. 900, 700 ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో, నేను ఫ్రీక్వెన్సీ 700 ఉంటే వస్తుంది. అదే నేను 300 ఉంటే నాకు రాదు. ఎందుకంటే నేను ఫ్రీక్వెన్సీ రాంగ్‌లో ఉన్నాను కాబట్టి. సో, ఎవ్రీథింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా అట్రాక్ట్ అవుతుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. పలానా కలర్ తెచ్చుకుంటారు ఇంటికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్ కలర్ తెచ్చుకున్నారు. అట్లాంటి ఆరెంజ్ కలర్స్‌ని మన ఇంట్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఫ్రీక్వెన్సీ ద్వారా ఆపరేట్ చేయబడతాయన్నమాట. ఎవ్రీథింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారానే ఆపరేట్ చేయబడుతుంది. సో, ఒక ఆహ్, ఒక మనకి ఎక్కడైతే నదులుంటాయో అక్కడే ఎక్కువ నదులన్నీ వస్తూ ఉంటాయి. వర్షం వస్తూ ఉన్నప్పుడు మాత్రం ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడే ఎక్కువ బంగారం దొరుకుతూ ఉండిద్ది. ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా చూసుకోండి. అక్కడే ఎక్కువ బంగారం ఉంటుంది. సో, వేరే వేరే చోట్ల కొంచెం హైదరాబాద్‌లో కొంచెం అట్లా ఎక్కడ ఉండదు. ఇయన్నీ కూడా ఫ్రీక్వెన్సీ ద్వారా మన 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 ఎర్త్ లోపలుండి ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా అట్రాక్ట్ అవుతాయన్నమాట. ఈచ్ అదర్ అట్రాక్ట్ అవుతాయి. సో, మనం కూడా హై ఫ్రీక్వెన్సీకెళ్ళినప్పుడు మన దగ్గరికి అన్నీ వస్తాయి. సో, ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీకెళ్తాం? మన సబ్‌కాన్షియస్ మైండ్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది? ఆల్రెడీ నాకు అన్నీ ఉన్నాయి ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు. ఏదైతే లేదనుకుంటామో అట్‌లీస్ట్ ఒక ఇమాజినేషన్ మన ఊహకు కూడా మనకేదో ఇమాజినేషన్ కూడా లేదని అనుకోకూడదు. ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఉంది అనే స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉండాలి. అప్పుడు మనం హై ఫ్రీక్వెన్సీకెళ్తాం. లవ్వు, జాయ్, సో, హ్యాపీ, పీస్ ఇయన్నీ కూడా ఎలివేటెడ్ ఎమోషన్స్. వీటిల ద్వారా మనం హై ఫ్రీక్వెన్సీకెళ్ళిపోవచ్చు. హై ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతే సో, సరిపోతుందంటే అది కాదు. మనకు క్లియర్‌గా ఏం కావాలనేది క్లియర్‌గా ఉండాలి. సో, మీకు పర్టిక్యులర్ అమౌంట్ కావాలా? పర్టిక్యులర్ జాబ్ కావాలా? ర్యాంక్ కావాలా? ప్రతీది కూడా బిజినెస్‌లో ఎంత గ్రోత్ కావాలనేది పేపర్ పైన రాసుకోవాలి. అది రాసుకుంది ఆల్రెడీ వచ్చేసినట్టు ఉండాలి. అంతేగాని రేపు పొద్దున వస్తుంది. సో, నేను ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలనుకోవద్దు. ముందు మనం క్యాజ్ అండ్ ఎఫెక్ట్ కదా! ముందు మనం క్యాచ్ చేస్తే ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎవ్రీథింగ్ క్యాజ్ అండ్ ఎఫెక్ట్‌తోనే ఆపరేటింగ్ చేయబడుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా. ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోవాలి. నాకు ఆల్రెడీ వచ్చేసింది. సో, అప్పుడు మనకేమవుతుందంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఇది వెళ్తుంది. మనకి చాలా మంది కూడా ఎర్లీ మార్నింగ్ చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు అది కరెక్టే. అది సబ్‌కాన్షియస్ మైండ్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్‌లో ఓపెన్‌లో ఉంటాయి. డైరెక్ట్‌గా సబ్‌కాన్షియస్‌లోకెళ్తుంది. తర్వాత 8 గంటలకి తర్వాత మళ్ళీ బీటా స్టేట్‌లోకి వచ్చేస్తాం. ఎప్పుడైతే అది ఫీడింగ్ చేస్తామో అది సబ్‌కాన్షియస్‌లోకి వెళ్దు. అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోవటం వల్ల మనకు ఉపయోగం అయితే లేదు. సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళకపోతే మనకు న్యూరల్ ప్లాస్టిసిటీ జరగదు. న్యూరల్ ప్లాస్టిసిటీ జరగకపోతే మనకేంటంటే ఇది లైఫ్ లాంగ్ ఉండదు. ఏదో మనం పర్టిక్యులర్‌గా అనుకున్నప్పుడు థింక్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్‌కి వచ్చేస్తాం. ఆ స్టేట్ అనేది స్టాగ్నేటెడ్‌గా ఉండాలి. బై సైన్స్ ద్వారా, బై సబ్‌కాన్షియస్ ద్వారా మనకి ఫస్ట్ మనకి సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేయదు. సో, మనమేంటి అనే క్వెషన్ వస్తుంది. మనకి 10,00,000 ఏంటి? రావటం ఏంటి? మనకు 1,00,000 వస్తుందని చెప్పి అంటుంది. అయన్నీ కూడా పాత ప్రోగ్రామ్స్. కొత్త ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసుకోవాలి మనం. కొత్త ప్రోగ్రామ్‌ని ఎలా క్రియేట్ చేసుకున్నాం? బై రెపిటేషన్ ద్వారా, బై ఆల్ఫా స్టేట్ ద్వారా, బై థీటా స్టేట్ ద్వారా. థీటా స్టేట్ అయితే పడుకునే ముందు అయితే వస్తుంది. మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్ 24/7 పనిచేస్తూనే ఉండిద్ది. ఎప్పుడు కూడా 24/7 పనిచేస్తూనే ఉండిద్ది. మనం పడుకున్నప్పుడు కూడా. మనం ఎట్లా గాలి పీల్చాలి? సో, హార్ట్ బీట్ అన్నీ కూడా లైన్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇయన్నీ కూడా ఇయన్నీ చూసుకుంటుందనమాట మన సబ్‌కాన్షియస్ మైండ్. అట్లానే మనం ఏదైతే పడుకునే ముందు చెప్తామో, ఆ పడుకునే ముందనేది అది రెండే రింగ్ చేసుకుంటూ ఉండిద్దనమాట. మనకి తెల్లారేపాటికి ఏదో ఒక ఆపర్చునిటీలు, ఏదో ఒక పీపుల్స్ కలవటం ఇయన్నీ కూడా సింక్రోనిసిటీస్ అండ్ కోఇన్సిడెంట్స్ ఇయన్నీ జరుగుతాయనమాట. మనం ఏదైతే సబ్‌కాన్షియస్‌లో ఫీడింగ్ చేస్తామో అదే మన రియాలిటీలో కనిపిస్తుంది. చాలామంది నాకు అంత సీన్ లేదు. చాలామంది నాకు జాబ్ రాదేమో, సో, నా బిజినెస్ లాస్ అవుతుందని చెప్పి చాలామంది చెప్తారు. మన అటెన్షన్ ఎక్కడుంటుంది? మన ఎనర్జీ ఎక్కడుంటుందో అక్కడే గ్రో అవుతుంది. సో, చాలామంది కూడా అటెన్షను, ఎనర్జీ కూడా అన్నెసెసరీగా వేస్ట్ చేసుకుంటున్నారు.
సో నాకు ఇది లేదు అది లేదు అని చెప్పి అట్లా చేసుకోవద్దు. సో ఏది కావాలనేది క్లియర్గా ఉండాలి. సో లా ఆఫ్ మనకి అబ్జర్వ్ ఎఫెక్ట్ అని కూడా ఉంటుంది క్వాంటమ్ ఫీల్డ్లో. సో మనం ఏదైతే అబ్జర్వ్ ఇప్పుడు మీకు ఒక ఒక పర్సన్ తీసుకోండి, నేను 10 లక్షలు ఎర్న్ చేస్తున్నా అని చెప్పి ఒకటి చూసుకోండి. మీరు నాకు ఇప్పుడు 10,000 లేవు, 10 లక్షలు అట్లా ఎర్న్ చేస్తున్నానని థింక్ చేయబాగండి. నేను ఆల్రెడీ 10 లక్షలు ఎర్న్ చేస్తున్నా అనే ఒక వర్షన్ తీసుకోండి. ఆ వర్షన్ని మీరు చూస్తూనే ఉండాలి. అంటే ఎలా చూస్తాం కానీ కాదు, కాన్షియస్గా అవేర్నెస్గా ఉండాలి. దానిపైన ఉండాలి ఫోకస్ మొత్తం. డేలో 8 గంటలు అదే ఫోకస్డ్గా ఉండాలి. అంటే మన పని మనం చేసుకోవచ్చు, సేమ్ టైం అదే వర్షన్ నేను ఆల్రెడీ అయిపోయాను అనే ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలి. మన ఫీలింగ్ ద్వారానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎంత ఎమిట్ చేస్తాం బయటకున్న దాన్ని బట్టి మన ఫ్రీక్వెన్సీ, సో మన రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. వితౌట్ మనకి థాట్ పరంగా థింక్ చేస్తాం, మన ఫీలింగ్ పరంగా నెగిటివ్గా ఉంటుంది. అట్లాంటప్పుడు వైబ్రేషన్ అయితే కాదు, సో మ్యాచ్ కాదు. సో ఇవన్నీ కూడా మనం బ్రీఫ్గా చెప్పేసాం పిన్ టు పిన్. సో మీకు 1-to-1 క్లాసెస్ కావాలనుకుంటే మేమైతే 1-to-1 క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. మనకి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎన్ని రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి కూడా. సో పెద్ద పెద్ద విట్నెస్ అయితే చేస్తున్నారు లైఫ్లో. సో ఎందుకంటే మనం 1-to-1 కండక్ట్ చేస్తాం, పర్సన్ కాదు. మన క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కంటే. సో అర్థమైంది అనుకుంటు కదా. మీకు టెస్టిమోనియల్స్ కావాలన్నా సరే, సో ఏదైనా సరే